కరీంనగర్ అభివృద్ధికి రాజకీయాలు పక్కన పెట్టి అందరూ కలిసి పనిచేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కోరారు. ప్లాస్టిక్ ను నిర్మూలించడంలో భాగంగా హుజనాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ స్టీల్ బ్యాంక్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి సమాజానికి తన వంతు ఏదో ఒక కార్యక్రమం చేపట్టాలని కోరారు బండి సంజయ్. రాజకీయాలకు అతీతంగా మంత్రి పొన్నంతో కలిసి హుస్నాబాద్ సహా కరీంనగర్ అభివృద్ధికి తాను కృషి చేస్తున్నట్లుగా తెలిపారు. త్వరలో నవోదయ స్కూల్ను ఏర్పాటు చేసి వచ్చే విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. హుస్నాబాద్ లో పర్యటించిన ఆయన మోదీ గిఫ్ట్ పేరుతో 10th విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్లను స్ఫూర్తిగా తీసుకోవాలని విద్యార్థులకు సంజయ్ పిలుపునిచ్చారు. కార్గిల్ దివాస్ సందర్భంగా సైనికుల త్యాగాలను కేంద్ర మంత్రి గుర్తు చేసుకున్నారు. మంచి కార్యక్రమం, రాజకీయాలు ముఖ్యంగా నేనైతే కరీంనగర్ పార్లమెంట్ లో రాజకీయాలు పనిచేసిన అందరం కలిసిమెలిసి ఈ కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి చేసుకోవాలని ఒక లక్ష్యంతో మాత్రమే పనిచేస్తాను. నేనైతే పనిచేస్తాను. అందుకే మన పొన్నం ప్రభాకర్ గారు తీసుకున్న కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. పొన్నం ప్రభాకర్ గారు ఢిల్లీకి వచ్చిన వారు, నేను చెప్పిన నవోదయ స్కూల్ వారు కష్టపడుతున్నారు, నేను కష్టపడుతున్నా, ఇద్దరం కలిసి కేంద్ర మంత్రి కలుస్తాం. తప్పకుండా హుస్నాబాద్ కు నవోదయ పాఠశాల ఇవ్వాలని చెప్పి కేంద్ర మంత్రి కోరడం జరిగింది. సైనిక స్కూల్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసే ప్రయత్నం ఇద్దరం కలిసి చేస్తున్నాం. పొన్నం ప్రభాకర్ గారు నేను కలిసి చేస్తున్నాం. స్థానిక ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్